మహిమపరచలేదంట. వింటున్నారా? దేవుణ్ణి ఎరిగి దేవునికి ఎంత గౌరవం ఇస్తున్నావు? నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, మొదటి మాట మానవత్వంగా నువ్వు పలికేసావు, రెండో మాటకి నీకు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నీవు దేవునికి భయపడటం దేవుడు చూసి, మామో నా బిడ్డ ఒక్క మాట అనేసి, మామో నా దేవుని నామం ఎక్కడ అవమానం అయిపోయిందో, అమ్మో నా దేవుని నామం ఎక్కడ అవమానపరుస్తాను అని గడగడలాడుతూ నా బిడ్డ నా కోసం రెండో మాటను ఏం చేసింది? ఆపుకుంది. నా బిడ్డను నేను కనికరించాలని నీ దేవుని కరుణ ఆకాశ మహాకాశాల్లోంచి నీ మీదికి వచ్చునుగాక. అలాంటి ఒక దేవుని దృష్టిలో పడగలిగిన, దేవుని కొరకు సమర్పించుకోగలిగిన ఓ శక్తివంతమైన విశ్వాసిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని దేవుడి భయం లేదు, పెద్దల భయం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, దైవజనుడు లేదు, దెయ్యము లేదు, దేవుడు లేదు అన్నట్లుగా నీ ప్రవర్తన ఉంటే, నీ ప్రవర్తన నిలువెల్లా ఆయన పరీక్షించిన రోజున నీ సంగతి ఏమవుతుందో. ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, చిన్నప్పటి నుంచి నాకు కొంచెం కోపం ఎక్కువగా, అసలు ఆడు అంతేంటో తేల్చేద్దామమ్మా అంటే, నువ్వు ఆగరా, ఆడు పొగర పొడిచి కాలుతారు అనేది మా అమ్మ. అదేంటి ఎట్ట పొడిచి కాలుతారని నేను అనుకునేవాడిని. ఒకసారి ఒక సంఘటన నేను గుర్తు చేస్తున్నాను. అరే ఫలానా ఓడు చచ్చిపోయాడు, ఆడు బతికున్నప్పుడు ఆడు పొగరు కూతి కాతనుకున్నారా, ఇప్పుడు చూడరా ఆడి పరిస్థితి అంటే, ఆ సంఘటన నాకు ఒకరోజు అర్థమైంది. అదేంటో తెలుసా? ఏ శవాన్నైనా తగలబెట్టేటప్పుడు అది బిర్రమని నరాలు బిగుసుకుపోయినప్పుడు లెగిసి నుంచున్నట్టు నిలబడిపోద్దట ఆ కట్టెల్లో. అలాంటి సమయంలో మనవాళ్ళు చేసే పని ఏంటి? ఒక చిల్లకర్ర తీసుకొని, ఒక రాగాలు తీసుకొని దాన్ని ఒక పోటు పొడిచి పూర్తిగా తగలబడేటట్టు చేస్తా. ఓహో ఇదా, ఈ మాత్రం బ్రతుకుగానే మనం ఎగిరిపడేది అని నేను అనుకున్నా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు బ్రతకమంటే బ్రతుకుతున్నావు. దేవుడు దయలో నీకు ఎంత కష్టాలు పడ్డా, ఎన్ని ఆరళ్ళు పడ్డా, ఎన్ని నిందలు పడ్డా, దేవుని దయలో నువ్వు ఉన్నావు కనుక, ఏ దేవుని ఎదుటైతే నువ్వు ఇంత ప్రవర్తనతో నీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావో, అదే దేవుని ఎదుట పశ్చాత్తాపడి, అయ్యా నాకు నీవు దేవుడువని, నీవు నన్ను బ్రతికిస్తున్నావని, నీ దయతోటే నేను బ్రతుకుతున్నాను, నీ దయతోటే నేను తింటున్నాను, నీ దయతోటే నేను జీవిస్తున్నాను, కాబట్టి ఒక్కసారి నీ కనికరం నా మీద ఉంచి నీ సన్నిధిలో నీకు వ్యతిరేకమైన నా ప్రవర్తన మార్చవా అని మనం కన్నీరు కార్చి మన తండ్రి దగ్గర ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి తగ్గింపు ప్రార్థన ఎవరికుంటుందో వారిని ఈ సంవత్సరం అంచెలంచెలుగా నా దేవుడు ఇస్సాకును దీవించినట్లు దీవించబోతున్నాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై 26వ అధ్యాయంలో 6వ ఆది కాండములో మనం గమనించినప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై 26వ అధ్యాయం 12వ వచనం కదా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి నూరంతలో ఫలం పొందాడని రాయబడింది. అక్కడ మీకు ఇంకొక మాట చెప్తున్నా, క్రమముగా గొప్పవాడు అయ్యే వరకు దేవుడు ఏం చేశాడంట? ఒక బిల్డింగ్ని నువ్వు ఎట్లా కడతావో, నీ మంచి ప్రవర్తన వలన, నీ మంచి జీవితం వలన నిన్ను కూడా దేవుడు అంచెలంచెలుగా కడతాడు, హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పొగరమోతులు, నీ నోరెట్టుంది, నీ చూపెట్టుంది ఈ సంవత్సరం, నీ మాటలు ఎట్లా ఉన్నాయి, నీ హృదయం మంచితనంతో ఉందా, గర్వంతో ఉందా, చెడుతనంతో ఉందా, మంచితనంతో ఉందా అని దేవుడు పరీక్షించి 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 అంచెలంచెలుగా నువ్వు ఇటు సరి చేసుకోవటం, ఆయన అటు నిన్ను లేపటం, ఇటు సరి చేసుకోవటం, ఆయన నిన్ను కట్టడం, నువ్వు సరి చేసుకోవటం, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించడం ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడా. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, సేవకుడైన నేను కూడా అంతే.
విశ్వాసి అయిన నీవు కూడా అంతే. లోక సంబంధంగా ఉన్న వారెవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే మనం అందరం అంతే. మనం ఎవరమైనా ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవారై ఆయన సన్నిధిలో వణుకుతాడో వాడి మీద ఉందంట దేవుని దృష్టి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మరి ఈ సంవత్సరం నీ మీద దేవుడు కనుదృష్టి ఉంచినప్పుడు ఎలా ఉన్నావు? ఆయన అలాగే చూస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్న దైవజనుడు తిబ్షీయుడైన ఏలియా మొదట మనం చదువుకున్నాం. ఎవరైనా మనం 2 రాజుల 2వ గ్రంథంలో ఆ వ్యక్తిని మనం చదువుకున్నాం. ఈ రాజుల 2వ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరో? తిబ్షీయుడైన ఏలియా. అంత మాత్రమే కాదు, ఇంకా మీరు గమనిస్తే ఈ తిబ్షీయుడైన ఏలియా ఒక మంచి దేవునికి నమ్మకమైన ప్రవక్తగా ఉన్నాడు. గొప్ప దేవుని ప్రవక్తగా ఇతడు ఉన్నాడు. ఇతన్ని గురించి మనం ఆలోచన చేసి చూస్తే మీరు చదువుకోండి. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో మీరు గమనిస్తే ఏమన్నాడో తెలుసా? ఈ సంవత్సరం మంచైనా వర్షమైనా పడదో అన్నాడంతే. 3.5 సంవత్సరాలు మంచు పడలా, వర్షం కూడా పడలా. ఇలాంటి ఒక పౌరుషం కలిగిన ప్రవక్తగా నమ్మకమైన దేవునికి నమ్మిన బొంటుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్పాడు, దేవుడు చేసేసాడు. 3.5 సంవత్సరాలు మంచు లేదు, 3.5 సంవత్సరాలు వర్షం లేదు. కరువుకి అల్లల్లాడిపోతున్నా ఆ ప్రజలతో మళ్ళా దేవుని సేవకుడే చెప్పాడు, ఓ ఆహాబో, ఇప్పుడు వరకు దరిద్రాన్ని అనుభవించావు కదా, ఇదిగో అరిసే అంత మేఘం ఆకాశంలోనికి వచ్చి ఏం చేయబోతుందంట? అది విస్తరించబోతుంది, విస్తారమైన వర్షం పడబోతుంది బాబు అనగానే నిజమా అనుకున్నాడు ఆహాబు. అవును నిజమే, దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు అని చెప్పి ఆహాబుతో అన్నాడు, బాబు ఆ వర్షంలో నీ రథం కూరిపోద్ది. అదేంటి 3.5 సంవత్సరాలు మంచు లేదు, వర్షం లేదు కదా, ఏనేంటి కూరుకుపోద్ది అంటాడు. అంటే అవును, ఇది దేవుడు పౌరుషం కలిగిన దేవుని పక్షాన పౌరుషం కలిగిన దేవుని సేవకుడు మాట చెప్తూ ఉన్నప్పుడు అతను రథం వేసుకుని ఇంటికి బారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత జరిగింది ఏంటంటే తన పనివాడితో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు వెళ్ళు చూడు అంటే మొదటిసారి చూసినప్పుడు ఏమీ లేదు. ఆ తర్వాత అరిచేంత మేఘం మెల్లగా వచ్చిందంట. అది విస్తరించి మేఘాలు కమ్ముకొని భయంకరమైన వర్షం కురిసిందంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకే మీకు పేతురు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, మీరు గమనిస్తే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షం కురవద్దు అంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు, మళ్ళీ కురవమంటే అద్భుతంగా వర్షం కురిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీ దేవుని శక్తిని నిలబెట్టడానికి ఈ గుడిలో ఉన్న విశ్వాసివి, అంతేగాని ఏదో మారు మనసు పొందాను, ఏదోనంట, ఏదో మారు మనసు పొందాను, ఏదో బాప్తీసం తీసుకున్నాను, ఏదో గుడికి వస్తున్నాను, ఏదో ప్రార్థన చేస్తాం కాదమ్మా, ఏదో కాదు, అయోమయం కాదు. సర్వశక్తి కలిగిన దేవుని సేవకుడు, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుని విశ్వాసివి నీవు. మనం ఆ దిశగా దేవుని శక్తిని మనం పుణికిపుచ్చుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఒక గొప్ప దేవుని సేవకుడు, ఈ గొప్ప దేవుని సేవకుడు దేవుని మహిమ కొరకు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని మహిమ కొరకు ఈ నిలబడుతున్న గొప్ప దేవుని సేవకుని ఎదుట లెక్కలేనోడు ఒకడు తగిలాడు. అమ్మ ఎవరాడు? లెక్కలేనోడు ఒకడు తగిలాడు. దేవుడు అంటే ఏదో అడ్డం పెట్టుకునే ఒక వనరు అన్నట్టు, తన మనసుకి ఎట్ట నచ్చితే అట్ట చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అన్నట్టు బతుకుతున్నాడు. ఇంతగా అతని పేరేంటి?
అహజ్య నమ్ముకున్న రాజు పక్షాన, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల పక్షాన ఉందెవరో? దేవుడైన యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తుదాం. దేవుడైన యెహోవా దేవునిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఈ భూమి ఆకాశాలు చేసినవాడు, నిన్ను నన్ను చేసినవాడు, సృష్టికర్త. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీకు ఒక మాట గుర్తు చేస్తున్నా, ఇలాంటి ఒక దేవుని దగ్గర నమ్మకంగా ఉండకుండా ఆ దేవుణ్ణి మర్చిపోయి అంట 3 దూతలను పంపుతూ, కొందరు దూతలను పంపుతూ ఏం చేశాడు? బయల్జెబూలు అని ఎక్రోను దేవత దగ్గరకు పంపించాడంట. ఎవరో? దేవుడంటే తెలిసినవాడు, దేవుని కొరకు నమ్మకంగా ఉండవలసిన వాడు, నేను మీకు దేవుడనో మీరు నాకు భయపడండి అని దేవుడు చెప్తే కూడా ఆ సంగతులన్నీ ఎరిగినవాడు. ఇప్పుడు దేవుడు ఎరగనవాడు ఎరగనట్లుగా ప్రవర్తిస్తే పెద్ద దేవుడు పట్టించుకునేవాడు కాదు, చూసి చూడనట్లు ఊరుకునేవాడు. కానీ దేవుడెవరో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు. దేవుడు తన నమ్ముకున్న ప్రజల పక్షాన ఏమేమి కార్యాలు చేస్తారో ఎవరికి తెలుసు? అహజ్యాకు తెలుసు. ఒకరోజు తాను ఏమనుకున్నాడంట? దేవుని మహిమ కొరకు నిలబడవలసినటువంటి అతను తనకి ఆ కిటికీలోంచి మరి నిద్రపోయాడో లేకపోతే నిద్రమోహుడు ఎట్టబడ్డాడో తెలీదు. ఆ కిటికీలో నుంచి పడ్డాడంట. కిటికీలోంచి పడ్డ తర్వాత దూతలను పంపి ఏం చేస్తున్నాడు? విచారించండి, నేను బతుకుతానా లేదా. ఎందుకని? మొదటగా తనకు నమ్మకం లేదు, నేను బతుకుతాను ఇంత రోగంలో, ఇన్ని దెబ్బల్లో నేను బ్రతుకుతాననే బాధ, బతుకుతాననేటువంటి ఆలోచన, ధైర్యం అతనికి లేదు. అందుకే ఇప్పుడు నేను బ్రతుకుతానో లేదో దెయ్యాన్ని అడగమని, దేవుడు అనబడిన వారిని అడగమని పంపిస్తున్నాడు. మీరు గమనిస్తే ఎక్రోను ఆ దేవత దగ్గరికి విచారించడానికి ఈ దూతలు బయలుదేరారంటే ఎక్కడి నుంచి? అహజ్య రాజు దగ్గర నుంచి. ఇక దారిలో దేవుని సేవకుడు ఎదురయ్యాడంట. ఏమంటున్నాడు? అబ్బాయి చూడండి, అక్కడ యెహోవా, అక్కడ మీరు 3వ వచనం నుంచి చదివితే బాగుంటుంది. యెహోవా దూత తిబ్షీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలీ వారిలో దేవుడున్నాడు, దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు నొద్దకు మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమగుదు అని ఏలియా వారితో చెప్పెను. ఎవరు చేస్తారంట? 8వ వచనం, గొంగళి ధరించుకొని నడుమునకు తోలిదట్టి కట్టుకునేవాడు ప్రత్యుత్తరమేగా ఆ మనుషుడు తిబ్షీయుడు అని ఏలియా అని చెప్పాడంటే. వింటున్నారా? అడ్రస్ దొరకలేదు ఇప్పుడు దాకా. ఎవరబ్బా ఇంతలా మాట చెప్పింది ఎవరబ్బా? రాజుతో ఎవరైనా సాహసించి నువ్వు చేస్తావని చెప్పగలరా? మాట్లాడరే, చెప్పలేరు. కానీ ఇతను చెప్పాడు అంటే ఇంత కఠినంగా ఎవరు మాట్లాడగలరు? ఏలియా మాత్రమే మాట్లాడగలడు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నాడు. దేవునికి ఎంత పౌరుషం ఉందో అతనికి కూడా అంతే పౌరుషం. దేవునికి స్తోత్రం. అందుకే ఆ వ్యక్తే అయితే ఇప్పుడు నేను సెలవిస్తున్నా, మీరు త్వరగా ఏలియా దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? 50 మంది సైనికులను, ప్రత్యేకమైన సైనికులను పంపుతున్నాడంట. పంపుతూ ఉంటే ఎంతమంది వెళ్ళారు? 50 మంది వెళ్ళారు. అప్పుడు 50 మంది వెళ్ళగానే కొండ మీద కూర్చొని ఉన్నాడు ఆయన. అధిపతి సమీపనకు పోయి, దైవజనుడా నీవు దిగిరా, రాజు ఆజ్ఞాపించుచున్నాడనను. అందుకు ఏలియా, నేనే దైవజనుడైతే ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని
అగ్ని దహించును గాక అని 50 మంది అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి వాని 50 మందిని దహించెను. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవుని సేవకునితోటి ఆటలాడుతున్నారు. ఎవరు? ఏ దేవుని సేవకుడు? దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్న దేవుని సేవకుడు, దేవుని పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్నవాడు, దేవుని ఆత్మతో నింపబడిన దేవుని సేవకుని సంగతి ఏంటో తేలవాలనుకున్నాడు. శరీర సంబంధంగా జీవిస్తూ దేవుని భయము లేకుండా, ఆత్మ విలువ ఎరగకుండా ఉన్నవాడు పొగరతనంగా 50 మందిని పంపించాడంట. ఇక దైవజనుడు అంటున్నాడు, నా సంగతి ఏంటో నేను చూపిస్తానని ఆయన మాట్లాడలేదుగా. నేనే దేవుని సేవకుడిని అయితే నిన్ను నీ 50 మందిని దేవుని అగ్ని దహించునుగా అనగానే ఏమైపోయారు? కుప్పలు అయిపోయారంట. కుక్కలు కాదండి, కుప్పలు చిన్న చిన్న కుప్పలుగా మార్చబడ్డారు. మసి కుప్పలు అయిపోయారంట. మీరు గమనించండి. మరలా 50 మందిని పంపించాడంట. 50 మంది అధిపతి అయిన ఒకరిని వాడిని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగిరమ్మని ఆజ్ఞాపించుచున్నా. అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించమనగానే ఏమైపోయింది? వాళ్ళు కూడా కుప్పలైపోయారంట. ఈరోజు దేవుని శక్తి ఏంటో తెలిస్తే, ఆయన కొరకు పౌరుషంగా బ్రతుకుతున్న దేవుని సేవకుని శక్తి ఏంటో నీకు అర్థమైద్ది. దేవుని సేవకుని శక్తి ఏంటో నీకు తెలిస్తే, నీ బ్రతుకును నువ్వు సరి చేసుకున్న వ్యక్తిగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా అహంకారాలు చేస్తూ అహంకారంతో విర్రవీగితే ఈ దేవుని యొద్ద, ఈ దేవుని సేవకుని యొద్ద ఆ మసి కుప్పలైనట్లుగా ఎలాగా ఉంటారో, పైకైతే బ్రతికే ఉంటారు కానీ సావకుండా బ్రతకకుండా ఉన్నవాడు పడ్డ యాతనలు పడతాడు. జాగ్రత్త. అందుకే వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన దేవుని సేవకుని దగ్గరకు మరలా ఒక 50 మందిని పంపిస్తే, ఇప్పుడు ఆడికి అర్థమైందంట. మూడో 50 మందిని తీసుకుని వచ్చినోడికి అర్థమైందంట, బాబు మొదట వచ్చినోడు ఏమయ్యాడురా? బూడిదైపోయారు. రెండోసారి వచ్చినోడు ఏమైపోయాడు? బూడిదైపోయాడు. మూడోసారి నేను వెళ్తున్నా 50 మందిని తీసుకొని ఆయన బ్రతిమిలాడుకుంటే తప్ప, లేకపోతే నాకు చావు తప్పదు అనుకుని 13వ వచనం, అందుకు రాజు 50 మంది అధిపతి అయిన ఒకరిని పంపించినప్పుడు ఆ 50 మందిలో ఆ 50 మందికి అధిపతి అయిన ఒకడు వచ్చాడు. వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, 3వ బ్యాచ్ ఇది, 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణముని దాసులైన ఈ 50 మంది ప్రాణముని దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి ఎనుకటి 5 శతాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానిని భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చిన గనక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయుటకు, ఇశ్రాయేలు వారి మధ్య దేవుడను వాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు వద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిత్యముగా మరణమగుదు అని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. అతని కుమారుడు లేనందున యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. నేను ఇంతకీ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలుసా? అయితే నువ్వు దీవించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. నీ దేవుని సేవకుని శక్తి ఏంటో తెలుసా? అది దేవుని శక్తి. నువ్వు గౌరవిస్తే ఈ సంవత్సరం నువ్వు అంచెలంచెలుగా దీవించబడబోతున్నావు.
నీ దేవుని శక్తి, నీ దేవుని సేవకుని శక్తి, రక్షించబడిన నీ సంఘములో నిన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించి కొనుక్కున్న ఆ దేవుని యొక్క ఆ రక్తంతో కడగబడిన వ్యక్తిగా నీ విలువ నీకు తెలిస్తే నువ్వు అణిగి మణిగి బ్రతుకుతూ ఉన్నట్లయితే అంచెలంచెలుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆయన ఈ సంవత్సరం నిన్ను దీవించబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అలా కాకుండా దేవుడెవరో రంకెలేసి, దేవుని సేవకుడెవడో రంకెలేసి, దేవుని సంఘం అంటే లెక్క ఏంటి రంకెలేస్తే నీ మొహం ఎందులో పెట్టి పొడవాలో దేవునికి బాగా తెలుసు. గర్విష్ఠిని గద్దెదించి దీనులైన వారిని లేవనెత్తేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వెవరవైనా నువ్వు ఏ మనిషివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా అణిగి మణిగి ఆయన సన్నిధిలో ఉంటే, ఇదిగో ఈ 3వ పంచశతాధిపతి, ఈ 3వ 50 మందిలో ఒకటిగా వచ్చిన 3వ బ్యాచ్లో ఉన్న ఈ వ్యక్తి మోకాళ్ళలోని వినయముగా తగ్గింపు మనసు కలిగి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా ప్రాణము నీ దృష్టికి నా 50 మంది ప్రాణం ప్రియముగా ఉండనిమ్మో. వాక్యం చెబుతుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై ఆయన సన్నిధిలో వణుకుతాడో వాని మీద దృష్టించే దేవుడు నా దేవుడు. ఈ సంవత్సరం నా అప్పులు తీరాలి, ఈ సంవత్సరం నా అనారోగ్యం పోవాలి, ఈ సంవత్సరం నా శత్రువు నన్ను గెలవకూడదు, ఈ సంవత్సరం ఈ చేతబడి సమస్యలు నా మీద ఉండకూడదు, ఈ సంవత్సరం ఈ చీకటి చిల్లంగి పనులు నా మీద పని చేయకూడదు, ఈ సంవత్సరం నేను ఎక్కడ వేసానంటే అక్కడే ఉండకూడదు, నేను అంచెలంచెలుగా ఎదగాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నేను లోబడాలి, అందుకే నేను తగ్గించుకోవాలి, నా దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. విరిగిన మనసు కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయం గల వారికి ఆయన ఎంతో ప్రియమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విరిగి నలిగిన హృదయము ఈ రాత్రి నీకుంటే, నా దేవునికి లోబడగలిగిన ఆ భయభక్తులు, నా దేవునికి భయపడగలిగిన ఆ భయభక్తులు నీకుంటే, నా దేవుడు పంపిన సేవకుని గౌరవించగలిగిన ఆ గొప్ప తగ్గింపు నీకుంటే, దేవుని తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉన్న విశ్వాసాన్ని గౌరవించగలిగిన ఆ గొప్ప ఆ భక్తి జీవితం నీకుంటే, ఈ సంవత్సరం నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరుచునుగాక. లేదు గర్విష్ఠతనంగా ఉన్నావో, నువ్వెవరవో నాకు తెలియదో, నీ అహంకారాన్ని దేవుడు శిక్షించబోతున్నాడు అని ఈ రాత్రి నీకు చెప్పడానికి నాకు బాధగా ఉంది. అయినా సేవకునిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఈ దేవుని దగ్గర నీవు అణిగి మణిగి ఉండి నీ బాధలు తీర్చుకొందువుగాక. నువ్వు రేగినా కొందుకు నీ బాధలు రేగుతాయి, నువ్వు దేవుని సేవకుడి మీద రేగినా కొందుకు నీకు బాధలు రేగుతాయి, నీవు దేవుని మీద రేగిన కొందుగా నీ బాధలు రేజవుతాయి, నువ్వు దేవుని దూషించినా కొందుగా దేవుని ఎదుట నిన్ను ఇబ్బంది కలగబోతుంది. ఎందుకంటే ఆ బాధలో దేవుడు పెట్టట్లా, నీవు దేవునికి వ్యతిరేకమయ్యావన్న సంగతి తెలిసి దెయ్యం వచ్చి నిన్ను నలిసివేస్తుంది. కనుక ఈ రాత్రి నా దేవుడు నీకు చెప్తున్న మాట, ప్రయాసపడి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని నా యొద్దకు వచ్చి నా బిడ్డవని నువ్వు అనిపించుకుంటే, 91వ కీర్తనలో 12వ వచనం నుంచి చదివితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరుచుకుంటాను, శ్రమలో తోడై ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. నా రక్షణ, నేను ఎంత గొప్ప దేవుడినో, నేను ఎట్లా నిన్ను రక్షించుకుంటానో ఈ లోకానికి చూపిస్తా. దేవునికి స్తోత్రం. అందుకే 29వ వచనంలో 11:28 చదివాం కదా, 29వ వచనం అంటాడు ఏమిటంటే, నేను సాత్వికుని దీన మనసు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకోండి. అంటే నా కొరకు ఎన్ని బాధలైనా మీరు నమ్మకంగా నిలబడండి, నేను మీకు తోడై ఉండి ప్రతి విషయంలో నేను విడిపించడానికి దిగి వస్తున్న దేవుణ్ణి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట మీ మనసులోనికి రానివ్వండి.
మీరు గినక అహజ్యవలే, దేవుడెవడు, ఈ మాట చెప్పిన సేవకుడెవడు, అవును లోకురండు అంటే నా దేవుడి చేతగానోడు కాదు. నీ గర్విష్ఠతనాన్ని ఎట్లా గద్దె దించి దాన్ని మట్టిపాలు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. అదే జరిగింది అహజ్యా విషయంలో. అహజ్యా లాంటి గర్విష్ఠతనం, లెక్కలేనితనం, దేవుడంటే సేవకుడంటే దేవుడని ప్రజలంటే లెక్కలేనితనం చేసిన ఆ పాపిష్టి బ్రతుకు కాకుండా వినయ విధేయతలు కలిగిన విరిగి నలిగిన హృదయముతో మనం ప్రభువుని అనుసరిస్తూ ఉండగా మన బాధలన్నిటి నుండి మనకు విడుదల కలిగించునుగాక. ఈ మాట వింటున్న ఈ రాత్రే నీకు విడుదల వచ్చునుగాక. ప్రతి శోధన సమస్యల నుంచి మనం విడుదల కలుగజేయునుగాక. ఆ గొప్ప దేవుడు 2025 సంవత్సరాల నాడు భూమి మీదకి వచ్చి తన ప్రాణం ఇచ్చి మనందరినీ తన రక్తంతో కొనుక్కొని ఆయన ఏం చేశాడు తెలుసా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అపోస్తులు 20:28 అంటాడు కదా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. మిమ్మల్ని తన రక్తంతో కొనుక్కొని ఒక సేవకుడిని కూడా ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని కాయటానికి, ఈరోజు హెచ్చరించడానికి, మీరు ఆయన మాటిని బహుగా వర్ధిల్లి దీవించబట్టం కోసం ఏర్పాటు చేశాడు. మరలా ఆయనే నా బిడ్డలైన వారు ఎలా ఉన్నారో చూడటానికి ఆయన రాబోతున్నాడు. ఆ రాకడలో మనమందరము ఎత్తబడుదుముగాక. ఆయన వస్తే ఎత్తబడాలి. ఆయన రాకపోయినట్లయితే మనకింకా సమయం ఉంటే సంఘములో సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వాక్యమైండి మా ఎద్దకు వచ్చిన డాడీ, మీరు మాకు అహజ్యాను జ్ఞాపకం చేశారు, అతని పొగరును జ్ఞాపకం చేశారు. అయ్యా, పొగరబోతులైన వారు మిమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని దేవుడు పట్టించుకోవట్లేదు అని నిర్లక్ష్యంగా బ్రతికి జీవితాన్ని పాడు చేసుకున్న వారిని చూపించారు. మేము ఆ లిస్టులో ఉండకుండా మీరంటే భయపడుతూ భయభక్తులు పూని నీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగిన వారిని మీరు హెచ్చించి, దీవించి, అభివృద్ధిపరిచి ఆశీర్వదించేవారై ఉండగా ఈ వాక్యం శబ్దయంత్రం ద్వారా నా ప్రియ తల్లిదండ్రులు, సహోదరులు ఎందరైతే విన్నారో గర్విష్ఠులు కాక నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి వారి సమస్యలు పోగొట్టుకొని నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి. ఈ స్థలంలో మేము విని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా, బోధించి భ్రష్టుని నేను కాకుండా మమ్మల్ని కూడా నీ బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండడానికి మమ్మల్ని సిద్ధము చేయమని, మా కొరకు మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళి మా కొరకు రాబోతున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.